చిన్న చిన్న ప్రాయాల్లో నశించిపోతున్నారయ్యా. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిస్తున్నారయ్యా. చిరుప్రాయంలో భార్యలను విధవరాండ్రం చేస్తున్నారయ్యా. పాపం వాళ్ళు కూడా బయట పట్టడానికి ప్రయత్నం చేస్తారు, దారి దొరకట్లేదయ్యా. దర్శించయ్యా, వాళ్ళతో మాట్లాడు. ఏడు, నువ్వున్న గ్రామంలో, నువ్వున్న పట్టణంలో, నువ్వున్న వీధిలో, నువ్వున్న ప్రదేశంలో, నువ్వు పరిచయం చేసే స్థలంలో, ఆ సోదరుడు ఆ సోదరి నువ్వు బ్రతుకుతున్నటువంటి ప్రాంతంలో ఆ ప్రజల కొరకు నీ అంగలార్పును దేవుడు చూస్తాడు. నీ హృదయంలో ఉన్న భారాన్ని దేవుడు చూస్తాడు. నీ ప్రార్థనలన్నీ, నీ కన్నీళ్ళన్నీ రాసుకుంటాడు. నేను చెప్పేది అబద్ధం కాదు, వాక్యంలో ఉంది. ఆయన రాసుకుంటాడు. నీ ప్రార్థన, విజ్ఞాపన, విన్నపాలు మొత్తం చేరతాయి దేవుని దగ్గరికి. 56వ కీర్తన 8వ వచనంలో ఉంది, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి. 56వ కీర్తన 8వ వచనం. మన కన్నీళ్ళని ఎంత సీరియస్గా తీసుకుంటాడో చూడు. మనుషులకు మన మీద కనికరం ఉండదు. మనం ఏడిస్తే ఆ ఏడుపును మనుషులు సీరియస్గా తీసుకోరు, పైగా కోపడతారు. కానీ మనం ఏడిస్తే ఆ కన్నీటిని తన బుడ్డిలో ఆయన దాచుకుంటాడు. నీ కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనం చెప్పింది. అంతేకాదు, అవి నీ పుస్తకంలో కనపడతాయి కదా అన్నాడు. కవిలే అంటే పుస్తకం. మన కన్నీటిని ఆయన పుస్తకంలో రాసుకుంటాడట. ఏ కారణం చేత ఏడ్చావో, ఎంత ఏడుపు ఏడ్చావో, ఆ ఏడుపు వెనుకున్న అంతర్యం ఏంటో ఆయన రాసుకుంటాడంట. ఈ ఒక చోటే ఉందా? 139వ కీర్తనలో, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. కూడా అసలు మనం ఇంకా కణరూపంలో ప్రవేశింపక మునిపే మన టోటల్ లైఫ్ మొత్తాన్ని కూడా ఆయన గ్రంథస్థం చేశాడంటే, మన జీవితంలోని ప్రతి రోజుని, ప్రతి గంటని, ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని ఆయన రాశాడంటే, అందులో ప్రతిరోజు నువ్వు చేసే కొన్ని గంటలు, లేక కొన్ని నిమిషాలు, లేకపోతే సెకండ్స్, నువ్వు చేసే ప్రార్థనలు, కాచిన కన్నీళ్ళు మరి నిశ్చయంగా దేవుని గ్రంథంలో ఉంటాయి కదా. దీన్ని బట్టైనా అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి మనల్ని మనం చూపించుకోవడానికి, మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడానికి అనే ఆలోచన పక్కన పెట్టి, అదొక శోధన వచ్చింది. అది మళ్ళా వస్తూ ఉంటుంది. ఆ శోధనను ఎదుర్కోవాలా. అదొక పెద్ద సైతాన్ శోధన. నేత్రాశ, శరీరాశ, జీవపడంబం అన్ని వదిలి సేవకు వచ్చావు. సేవలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాయి అన్నీ. వాటిలో జీవపడంబం బాగా వెంటాడిద్ది. అసలు పాపం లాగే కనపడదు. అందుకే చెప్తున్నా, అందరికీ ప్రేమతో చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. దేవుని పాదాలు పట్టుకో, దేవుని గూర్చి లోకానికి ప్రచురం చేయి. సాధ్యమైనంత వరకు నేను మరుగై ఉండి ప్రభువునే మహింపరచుకోవాలి. ఇప్పుడు అది వాస్తవం, లేకపోతే ఇంకేంది మన గొప్ప అని ఎరిగి జాగ్రత్త పడాలి. ఒకవేళ ఆయన ఘనపరిచాడనుకో, ఆ ఘనతను కూడా ఎప్పటికప్పుడు ఆయనకి ఆపాదించాలి. ఆయన మనకిచ్చిన ఘనతని మనం స్వీకరించామా, అవుట్, దెబ్బతింటాం. 24 పెద్దలకి కిరీటాలు ఇస్తే థ్యాంక్ యూ ప్రభా, మమ్మల్ని గుర్తించావు నాయన, నీకు స్తోత్రం అన్నారా? కిరీటాలు తీసుకెళ్ళి సింహాసనం ముందు పడేసి, మాకెందుకయ్యా ఈ కిరీటాలు, నిన్ను మించిన కిరీటం ఇంకా మాకేముంది.